జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా జూలై 25న చలో ఏర్పాటు శ్రీ వ్యాసాశ్రమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ పూర్వ విద్యార్థి శివానంద స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు వేద సంస్కృత పాఠశాలతో విరాజిన ఆశ్రమంలో ప్రస్తుతం కేవలం బాలికల పాఠశాల మాత్రమే నడుస్తుందని, దీని నిర్వహణపై అనేక అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆశ్రమ మేనేజర్ అమర్నాథ్ రెడ్డిపై విమర్శలు వస్తున్నాయని, మలయాళ స్వామి ఆశయాలను పక్కన పెట్టారని ఆరోపించారు. నిరసన దీక్షను అడ్డుకోవాలని చూస్తే గనక మేము అదే చట్టపరంగా, అదే శాంతియుతంగా ఆశ్రమాన్ని ముట్టడి చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ముందుగానే మేము ఈ యొక్క నిరసన దీక్షకు ఎందుకు పిలుపునిస్తున్నాము అంటే, మా యొక్క బాధ అంతా ఒకటే. మహానుభావులు మలయాళ స్వాముల వారు కేరళ రాష్ట్రంలో జన్మించి ఈ యొక్క ఆంధ్రావని లోపల ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మలయాళ స్వాముల వారు. వారు స్థాపించినటువంటి ఆశ్రమము ఎందరికో మార్గాన్ని చూపించింది. ఒకనాడు ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యవస్థ నేడు కనుమరుగయ్యింది. ఆ యొక్క బాధతో మేము ఇప్పుడు నిరసన దీక్షకు పిలుపునిస్తా ఉన్నాము. మేము ఆశ్రమ మేనేజర్ కానివ్వండి, ఆశ్రమంలో ఉండేటువంటి పీఠాధిపతిని కానివ్వండి, మేము ఒకటే కోరుతా ఉన్నాము. మేము అడిగేది ఏంటయ్యా, పూర్వము విద్యానందగిరి స్వాముల వారు ఉన్నప్పుడు ఆశ్రమం లోపల ఎవరు వచ్చినా కూడా ఉచితంగా కంటి శిబిరాన్ని, కంటి వైద్యశాలని ఏర్పాటు చేసినారు విద్యానందగిరి స్వాముల వారు. అలాగే ఆశ్రమం లోపల కన్యా గురుకులంతో పాటు బాలులకు కూడా, అబ్బాయిలకు కూడా పాఠశాల ఉండేది, సంస్కృత పాఠశాల ఉండేది. అలాగే మన యొక్క ధర్మానికి మూలం వేదం, వేదానికి ప్రతీకగా వేద పాఠశాలలు ఉండేవి, బ్రహ్మ విద్య పాఠశాల ఉండేది. కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఒక బ్రహ్మ విద్య పాఠశాల లేదు, వేద పాఠశాల లేదు, అబ్బాయిలకు సంబంధించినటువంటి సంస్కృత పాఠశాల. మన భాషకే, మన యొక్క భాషలకే మొట్టమొదటి స్థానం సంస్కృతం. అటువంటి సంస్కృతము దైవ భాషను కూడా లేకుండా చేశారు వ్యాసాశ్రమం వారు. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు, పునః తిరిగి ఆశ్రమంలో ఏవైతే కంటి వైద్యశాల ఉన్నదో, పూర్వం ఏ విధంగా అయితే వేద పాఠశాల ఉన్నదో, బ్రహ్మ విద్య పాఠశాల ఉన్నదో, ఇవన్నీ కూడా పునః స్థాపించబడాల. వ్యాసాశ్రమం శత జయంతి ఉత్సవాలు నిర్వహించబడుతోంది. ఎందుకు చేయాలంటే శత జయంతి ఉత్సవాలు? ఉన్నవన్నీ కూడా రూపుమాపినందుక, కంటి వైద్యశాల తొలగించినందుకు చేయాలా శత జయంతి ఉత్సవాలు? లేదా బ్రహ్మ విద్య పాఠశాల తీసినందుకు చేయాలా, సంస్కృత పాఠశాల తీసినందుకు చేయాలా, వ్యాసాశ్రమం వైభవాన్ని రోజు రోజుకు తగ్గిస్తున్నందుకు శత జయంతి ఉత్సవాలు చేయాలని మేము అడుగుతా ఉన్నాము. పూర్వం వ్యాసాశ్రమానికి భక్తులు వస్తే ఎంతో మంది ఆశ్రమం లోపల స్థానాన్ని ఏర్పాటు చేసుకొని గురుదేవులు చూపినటువంటి మార్గం లోపల ఎంతో వైభవంగా ముందుకు వెళ్ళేది. ఈరోజు ఈ యొక్క ఆంధ్రావని, ఈ యొక్క రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కూడా స్వధర్మం ఇంకా ఉంది అంటే దానికి కారణం మలయాళ స్వాముల వారు, వ్యాసాశ్రమ పరంపర. అటువంటి వ్యాసాశ్రమాన్ని ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? అయ్యా అమర్నాథ్ రెడ్డి గారు, మీరు మేనేజర్గా ఉండి చేసినటువంటి పని ఏంటండి? ఆశ్రమ వ్యవస్థను తారుమారు చేయటమా? మేము ఇప్పటికీ కూడా శాంతియుతంగానే వ్యాసాశ్రమం ముందు 25వ తేదీన, అది కూడా మహర్షి సద్గురుదేవుల యొక్క మలయాళ స్వాముల వారి యొక్క ఆరాధన మహోత్సవం ఉంది కాబట్టి మా యొక్క గోడును, మా వినతిని ఆ మలయాళ స్వామికే విన్నవించాలని చెప్పేసి నిరసన దీక్ష చేపడతా ఉన్నాము. ఈ నిరసన దీక్ష లోపల ఎంతోమంది స్వామీజీలు, ఎంతోమంది మాతాజీలు, ఆశ్రమం యొక్క పూర్వ విద్యార్థులు, ఆశ్రమం యొక్క భక్తులు వందలాదిగా పాల్గొంటారు.
ఎందుకు ఈ నిరసన దీక్షను తెలియజేస్తున్నామంటే కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా మా అందరి లక్ష్యం ఒకటే, వ్యాసాశ్రమం పునర్వైభవం సంతరించుకోవాలా, వ్యాసాశ్రమం అభివృద్ధి బాటలో నడవాలన్నది మా అందరి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నప్పటికీ గత నెలలో కూడా ఇదే మీడియా ముఖంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖకు కూడా విన్నవించాము. దీని మీద ఇప్పటి వరకు ఆనం రామనారాయణ రెడ్డి గారు స్పందించలేదు. మీరు దేవాదాయ శాఖ స్పందించినప్పుడు ఇంకా మా గోడు ఎవరికి వెళ్ళబోసుకోవాలా? మాకు మిగిలింది ఒకరే, సద్గురుదేవులు. కాబట్టి ఆ మలయాళ స్వాముల వారికే మా బాధను విన్నవిస్తాము, ఆ మలయాళ స్వామికే మా కష్టాన్ని చెప్పుకుంటాము. వ్యాసాశ్రమం అభివృద్ధి నీ యొక్క చేతుల్లో ఉంది తండ్రి అని చెప్పేసి. కాబట్టి ఈ నెల 25వ తేదీన జరిగేటటువంటి ఈ నిరసన దీక్ష లోపల వ్యాసాశ్రమానికి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులే కానివ్వండి, ఆశ్రమ పరంపరలో ఉన్నటువంటి వందలాది మంది స్వామీజీలు కానివ్వండి, ఆశ్రమంలో ఉన్నటువంటి భక్తులు కానివ్వండి, దాదాపు ఈ యొక్క నిరసన దీక్షలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నది. ఈ నిరసన దీక్ష లోపల చలో ఏర్పేడు కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన వ్యాసాశ్రమం వద్ద నిరసన దీక్షకు పిలుపునివ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ నిరసన దీక్షలో ప్రతి ఒక్కరం కూడా కంకణబద్ధులై ముందుకు కదలాలి. ఇప్పుడు కదిలితే గాని మనం వ్యాసాశ్రమాన్ని రక్షించుకోలేము. భావి తరాలకు మన ధర్మాన్ని అందించాలంటే ఆ ధర్మానికి మూలమైనటువంటి ఈ యొక్క వ్యాసాశ్రమాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చలో ఏర్పేడుకు ఈ నెల 25వ తేదీన కదిలి వెళదాము, నిరసన దీక్షను విజయవంతం చేద్దాము, వ్యాసాశ్రమం యొక్క పునర్వైభవాన్ని మనమందరం కలిసి తీసుకువద్దాము అని తెలియజేస్తూ, మరి ఈరోజు మీడియా సమావేశానికి కూడా తెలంగాణ నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా విచ్చేయటం జరిగింది. మన కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మన స్వామివారు కూడా తమ సందేశాన్ని కన్నడ భాష లోపల తన యొక్క కన్నడ భక్తులందరూ కూడా తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ఈ 25వ తేదీన వ్యాసాశ్రమం వద్ద జరిగేటటువంటి నిరసన దీక్ష లోపల ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శ్రీ సద్గురు మలయాళ స్వామినే నమో నమః. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಈ ತಿಂಗಳಿನಲ್ಲಿ ನಮ್ಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶನಲ್ಲಿ ಏರ್ಪೇಡು ಗ್ರಾಮದಾಗ ಇರುವಂಥ ಮಲಯಾಳ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ಆಶ್ರಮದಲ್ಲಿ ಅನೇಕ ಇಬ್ಬಂದಿಗಳು ಬರ್ತಾ ಇದ್ದಾವೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಅಲ್ಲಿ ಇರುವಂಥ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಅದೇ ಎಲ್ಲ ನಮ್ಮ ಸ್ವಾಮೀಜಿ ಅವರೆಲ್ಲರೂ ಈ ಎಲ್ಲ ಈ ಸಂದರ್ಭದಾಗ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ ಏನಂತಂದರೆ, ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಈ ಕಡೆ ಬಂದು ಎಲ್ಲ ಸಮಾವೇಶಗೆ ಏರ್ಪಾಟು ಮಾಡಿದ್ದೀವಿ. ಅವತ್ತು ಈ ನಿರಸನಗೆ ಎಲ್ಲರೂ ಹಾಜರು ಆಗಬೇಕಂತ